ద్వాదశ రాశిలో కర్కట రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలండి. 4వ రాశి. ఈ రాశి వారి జ్యోతిష్య బలం 2025వ సంవత్సరం నూతన సంవత్సరం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, అలాగే లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో బాలలకు, బాలికలకు, అలాగే స్త్రీలకు, అలాగే మాత్రం పెద్దలకు, అలాగే మాత్రం సగటు మానవుల నుంచి సెలబ్రిటీలకు ఎలా ఉందో చూద్దామండి. ముఖ్యంగా కర్కట రాశి వారి జాతకానికి మాత్రం 2 గవ్వలు పడ్డాయండి. అద్భుతమైన గవ్వలు పడ్డాయండి. 2వ సంఖ్య లక్కీ నెంబర్ అండి. వీరికి కర్కట రాశి వారి జాతకం చూడాలంటే ఆలోచన శక్తి చాలా ఉంటుంది. వీరికి అష్టమ శని వెళ్ళిపోతుందండి. నడుస్తున్న ఘడియ మంచిగా ఉంది. వారి జాతక బలానికి చంద్రమహార్దశ ఉంది కాబట్టి వారికి మాత్రం ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి తప్పకుండా వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. అలాగే 2వ వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే సంతానంలో ఇబ్బందులు ఉన్న వారు కూడా తొలగిపోయే అవకాశం ఉందండి. అలాగే వ్యాపారం చేయాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఇదివరకు దివాళా తీసిన వారు, వ్యాపారం చేసి దివాళా తీసిన వారు బ్యాంకు సహకారం కావచ్చు, మిత్రుల సహకారం కావచ్చు, పెద్దల సహకారం కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా వస్త్ర వ్యాపారంలా, ధనధాన్య వ్యాపారంలా, ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వెండి వ్యాపారంలా, పాల వ్యాపారంలో చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద. ముఖ్యంగా మాత్రం పాడి పంట పరిశ్రమ రంగంలో కూడా కలిసి వస్తుంది. తోటలు ఉంటాయండి, పండ్ల తోటలు, ఆ వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. ఇక విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం తిరుగు ఉండదు. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులు మాత్రం ఖచ్చితంగా చంద్రుడికి అధిపతి తల్లి, ఖచ్చితంగా తల్లి మాట ప్రకారం ఈయన నడవటం మంచిది. అలాగే చంద్రుడికి అధిపతి ఆ శివుని నెత్తిన ఉంటాడు కాబట్టి చంద్రుడు కాబట్టి ఖచ్చితంగా శివుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. సోమవారం, మంగళవారం నియమం పాటించడం మంచిదండి. అలాగే పుష్యమి నక్షత్రం వారు మాత్రం చాలా వరకు మాత్రం యోగ బలం ఉంటుందండి. ఆ పుష్యమి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా నెలకు ఒకసారి పుష్యమి నక్షత్రం వస్తుంది కాబట్టి ప్రయాణం చేయవద్దు. అమావాస్య కావచ్చు, పౌర్ణమి కావచ్చు, ఏకాదశి కావచ్చు, మాస శివరాత్రి రోజు కావచ్చు, మంగళవారం రోజు కావచ్చు, అలాగే సోమవారం కావచ్చు, ఆరుద్ర నక్షత్రం స్వామి పుట్టినరోజు కాబట్టి ఆ రోజు శివుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. నెలకొకసారి కానీ వారానికి ఒకసారి కానీ చేయటం చాలా వరకు వీరికి శుభకరం ఉంటుందండి. అలాగే పక్షం రోజులు 15 రోజులకు ఒకసారి వీరి మీద ఉన్న చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. అలాగే కళాకారులకు కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నది. ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి 2025వ సంవత్సరం చాలా వరకు శుభకరం ఉంటుందండి. శుభం భూయాత్.